కేరళ ఎలక్షన్లలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మన పార్టీ లీడరే సీఎం సీట్లో కూసోబోతున్నాడు అని హ్యాండ్ పార్టీ లీడర్లంతా బ్యాండ్ సప్పుడుతోని సంబరాలు చేసుకున్నారు. ఇవాళ హైకమాండ్ సతీష్ అన్ను కూడా ముఖ్యమంత్రిగా ఫైనల్ చేసే వరకల్లా ఇంకింత ఖుషి అయ్యారు. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పానం కలకలమైతుందట. అగో, కేరళకి కొత్త సీఎం వస్తే తెలంగాణ సీఎంకి ఏంది పంచాది అంటే పాపం సొంత రాష్ట్రం తెలంగాణలో దాక్కుతున్న ఎదురు దెబ్బలు జాలవన్నట్టు కేరళం ముచ్చట్ల కూడా వేసిన లెక్కలు కింద మీద ఈ అంచనాలు ఇంచు కూడా నిజంగాక కొత్త షాకు దాకిందట సీఎం రేవంత్ రెడ్డికి. కేరళం సీఎంగా సతీష్ అన్ను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసే వరకల్లా కళ్ళు తిరిగినంత పనైందట రేవంత్ రెడ్డికి. అగో, సతీష్ అని కేరళకి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ ఎట్లయితుందని అంటే అదేడు అసలు ముచ్చట. కేరళంకు కేసీ వేణుగోపాల్ సీఎం కావాలని మస్తు ఆరాటపడ్డాడట రేవంత్ రెడ్డి. అందుకే ఆ రాష్ట్రంలో బిగ్ టీవీ బ్రాంచ్ తెరిచి సపోర్ట్ ఇచ్చుడే కాకుండా సరిపోని ఎలచ్చల ఖర్చులు కూడా పంపిండని గట్టిగానే వస్తున్నది. అక్కడ ఎన్నికలకు ఈయన కలలేంది అని అంటే కేసీ వేణుగోపాల్ సీఎం అయితే కేరళంలో కూడా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకింత వెచ్చుకోవచ్చు, పెట్టిన పెట్టుబడికి గట్టిగానే న్యాయం అవుతుందని మంచి మార్కర్తోనే పెద్దగానే స్కెచ్ చేసి పెట్టిండని గట్టిగా నేను వస్తున్నా గుసగుస. హైకమాండ్కి అవసరం అనుకుంటే 1000 కోట్లు ఇవ్వగల సత్తా మనకుందని మాట్లాడి నేను చూసుకుంటా అని మస్తు నమ్మకంతో ఉండనట. కానీ ఇప్పుడు పెట్టిన ఖర్చు ఉట్టిదే అయిపోయే, అనుకున్న క్యాండిడేట్ సీఎం సీట్లో కూర్చోలేకపోయే, కథ అంతా ఆగమైపోయే, ఆశలన్నీ అడియాశలు అయిపోయాయని మస్తు నారాలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి పాపం అని సోషల్ మీడియాలో మస్తు కామెంట్లు పడుతున్నాయి. ఇక